సో హాయ్ గైస్, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది లైలా మూవీ కాంట్రవర్సీ. పృథ్వీరాజ్ 11 అనేసి సంథింగ్ స్టేజ్ మీద అన్నాడు. అదన్నాక మొత్తం వైసీపీ ఫ్యాన్స్ అందరికీ కాలిపోయి బాయ్కాట్ లైలా అనేసి ఇప్పుడు దాకా 70 to 80K పోస్టుల దాకా పెట్టారు ట్విట్టర్లో. సో అది పక్కన పెట్టేస్తే నిన్న ఏదైతే జరిగిందో, నిన్న నైట్ విశ్వసేన్ ఏదైతే పోస్ట్ పెట్టాడో అది మాత్రం చాలా జీ బలుపుతో పెట్టాడు. బికాస్ మనిషికి బలుపు ఉండొచ్చు కానీ జీ బలుపు అనేది ఉండకూడదు. ఎందుకంటే నిన్నటిదాకా వైసీపీ సపోర్టర్స్ తప్పు. ఎందుకంటే పృథ్వీరాజ్ అనేవాడు ఒక కో యాక్టర్, ఆడంటే బాయ్కాట్ చేయడం అనేది తప్పు. బికాస్ ఆల్రెడీ విశ్వకర్మ చెప్పాడు, పృథ్వీరాజ్ గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు మేము అక్కడ లేము, చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాము, ఒకవేళ ఉండుంటే మేమే అక్కడ స్టేజ్ పైకి ఎక్కేసి మైక్ లాగేసుకునే వాళ్ళం అనేసి చెప్పాడు. అపాలజైజ్ చేశాడు, అంతా బాగానే ఉంది. వైసీపీ ఫ్యాన్స్ కూడా కొంచెం కూల్ అయ్యారు, పోస్టులు కూడా తగ్గినాయి. బాయ్కాట్లో ఎలా అనేసి పోస్టులు ఏదైతే పెట్టారో అవి కూడా కొంచెం కూల్ డౌన్ అయినాయి. బికాస్ ఎందుకంటే పృథ్వీరాజ్ అనేవాడు ఒక కో యాక్టర్, అతన్ని తీసుకుని లైలా మూవీని బాయ్కాట్ చేయడం అనేది తప్పు. ప్లస్ వైసీపీ సపోర్టర్స్ కూడా ఇందులో తప్పు ఉంది. బికాస్ ఆడెవడో చెప్పాడని మొత్తం మూవీని అంతమంది కష్టాన్ని తక్కువ చేయడం అనేది తప్పు. అండ్ నిన్న విశ్వకర్మ మాట్లాడింది చాలా అంటే చాలా 100% కరెక్ట్. నేను కూడా ఒక షార్ట్ కూడా చేశా, ఇలా బాయ్కాట్ లైలా అనేది ఆపేద్దాం. ఎందుకంటే ఒక పృథ్వీరాజ్ అనేవాడు చేసిన తప్పుకి మొత్తం టీం అంతా బలైపోకూడదు. విశ్వకర్మ ఆల్రెడీ సారీ చెప్పాడు, అపాలజీ చేశాడు, కాబట్టి మనం లైలా మూవీని సపోర్ట్ చేయాలనేసి పోస్ట్ పెట్టా. కానీ నిన్న నైట్ విశ్వకర్మ ఏదైతే పోస్ట్ పెట్టాడో, ఇలా పెట్టేసి కింద సంథింగ్ ఫక్ అనేసి ఒక పోస్ట్ కూడా పెట్టాడు. ఆ పోస్ట్ పెట్టాక నిజంగా బాయ్కాట్ లైలా అనేది ఇంకా 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 పెరిగిపోయింది. మీరు నిజంగా లైలా మూవీని కాపాడుకోవాలనుకుంటే నిన్న అపాలజీ చెప్పారు, అలాగే పృథ్వీరాజ్ గారితో కూడా ఒక అపాలజీ చెప్పేసి ఉంటే బాయ్కాట్ లైలా అనేది ఆగేది. ప్లస్ అందరూ మూవీకి వచ్చేవాళ్ళు, కంటెంట్ బాగుంటే మూవీ చూసేవాళ్ళు, హిట్ అయ్యేది, లేదంటే వదిలేసేవాళ్ళు. కానీ నిన్న ఏదైతే పోస్ట్ పెట్టారో అది 100% తప్పు. అండ్ ఇంత అయ్యాక కూడా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా, అమరన్ మూవీ ఉంది, బాయ్కాట్ అనేసి సంథింగ్ చేశారు, సాయి పల్లవి ఏదో అందనేసి బాయ్కాట్ చేసేద్దాం అన్నారు, కానీ హిట్ అయింది. ప్లస్ పుష్ప 2 ఉంది, ఎంతమంది బాయ్కాట్ చేస్తామన్నారు, కర్ణాటక వాళ్ళు బాయ్కాట్ చేద్దామన్నారు, ప్లస్ మెగా ఫ్యాన్స్ బాయ్కాట్ చేస్తామన్నారు, ఏమైంది, బ్లాక్ బస్టర్ కూర్చుంది. సో నేను అంటుంది ఏంటంటే కంటెంట్ బాగుంటే మూవీ ఖచ్చితంగా చూస్తారు. బాయ్కాట్ అనేది పక్కన పెట్టేసి మూవీ చూడాలంటే ఎవరైనా చూస్తారు. ప్లస్ హైదరాబాద్ లో చూసుకుంటే వైసీపీ చాలా అంటే చాలా తక్కువ ఉంటది. మనకి ఆంధ్రాలో చూసుకుంటే సగం సగం ఉంటది, సగం సగం ఉంటది. మొత్తం ఓ సగం మంది చూస్తారు, సగం మంది చూడరు. పోనే బాయ్కాట్ అంటున్నారు కాబట్టి కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు అనుకోండి. సో ఇంకోటి వైసీపీ ఫ్యాన్స్ చేసిన తప్పు ఏంటంటే హెచ్డి ప్రింట్ లీక్ చేసేస్తాం అనేసి అనడం చాలా అంటే చాలా తప్పు. ఎందుకంటే ఇక్కడ ఒక్క మనిషి పృథ్వీరాజ్ అన్నాడు అనేసి ఒక్క మనిషిని పాయింట్అవుట్ చేయడం తప్పు. బికాస్ ఎంతో మంది కష్టం ఉంటుంది, మూవీ చేయాలంటే చాలా మంది కష్టం ఉంటుంది. టెక్నీషియన్స్ ఉంటారు, కెమెరామెన్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే బాయ్కాట్ అనేది ఆపేయాలి ఒక్కళ్ళు. ప్లస్ మనం ఎప్పుడైనా చూసుకుంటే పాలిటిక్స్ అనేదాన్ని, సినిమా అనేదాన్ని పక్కన పెట్టేసేయాలి. రెండు వేరే వేరే జెన్యూర్ కాబట్టి ఎంత దూరంగా పెడితే అంత మంచిది అనమాట. మెయిన్ గా మూవీ టీం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే స్టేజ్ పైకి ఎక్కినప్పుడు పాలిటిక్స్ అనేదాన్ని తీసుకురాకూడదు. పృథ్వీరాజ్ అన్నదానికి చాలా అంటే చాలా తప్పు. అండ్ వైసీపీ ఫ్యాన్స్ మీ ఇంటెన్షన్ కరెక్టే, మీరు పడుతున్న ఆవేదన కరెక్టే, కానీ మీరు చూపించే విధానం తప్పంటున్నా. ఒక్క ఆయన యాక్ట్ చేశాడు, ఆయన ఈవెంట్ లోనే ఇది జరిగింది, పృథ్వీరాజ్ గారిని పనిష్ చేయాలి అంటే ఆయన్ని పర్సనల్ గా పనిష్ చేసుకోండి. కానీ ఒక్క మూవీ టీమ్ ని, ఎంతో మంది కష్టం ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, మీ చుట్టాలే ఉండొచ్చు ఆ డిస్ట్రిబ్యూటర్లో, వాళ్ళ కష్టాన్ని మీరు తీసేయడం అనేది తప్పు. నేను చెప్తుంది ఏంటంటే విశ్వకర్మ తప్పు చేశాడు, వైసీపీ ఫ్యాన్స్ 2 days బిఫోర్ తప్పు చేశారు. ఇప్పుడైతే ఏదైతే ఇంటెన్షన్ ఉందో అది 100% కరెక్టే. ఎందుకంటే ఒక సింబల్ చూపించి ఇంకా లేపడం, ఇంకా పెంచడం అనేది 100 to 100% తప్పు. ఇంకా లైలా మూవీని బాయ్కాట్ చేయడం అనేది, కంటెంట్ బాగుంటే చూస్తారు మూవీని, కంటెంట్ బాగోకపోతే మూవీ ఫ్లాప్ అయ్యిద్ది, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇందులో ఎవరిది తప్పు ఉంది అంటే ఇద్దరిది తప్పు ఉంది. ఫస్ట్ 2 days వైసీపీ ఫ్యాన్స్ తప్పు ఉంటే ఇప్పుడు మొత్తం విశ్వకర్మ తప్పు ఉంది, పృథ్వీరాజ్ తప్పు ఇంకా 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 పెద్దది ఉంది. సో మూవీ ఏమైంది అనేది మనకి Day 1 కలెక్షన్స్ లో తెలుస్తుంది. దట్స్ ఇట్ గైస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.